దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు సోమశిల ప్రాజెక్టుని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారు. అందువల్ల సోమశిల ప్రాజెక్టు పూర్తిగా కనుమరుగే పరిస్థితికి తీసుకొచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సోమశిల ప్రాజెక్టుని సందర్శించి వెంటనే పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని అన్నారు. మంత్రి ఆనం రామనారెడ్డి రావడానికి ప్రయత్నం చేస్తే మేము అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరినా వేకువగా ఉన్న 3 గంటలకు చేయడం, దారిలో వస్తూనే మా సహచర శాసనసభ్యులకి సమాచారం ఇచ్చుకున్నాం, మంత్రులకు తెలియజేసుకున్నాను, జిల్లా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మాట్లాడాం, మీడియాకు కూడా సమాచారం ఇచ్చి అందరూ ఉదయం రండి, సోమశిల ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, అక్కడ తీసుకునే నిర్ణయాలు ఈ జిల్లా రైతాంగానికి ఉపయోగపడతాయి, మీరందరూ రండి అని చెప్పి స్వయంగా ఆహ్వానం కూడా మీ అందరికీ కూడా మాట్లాడారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించారు. గతంలో అదే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రావాలంటే తెరలు కట్టాలి, చెట్లు నరికేయాలి, అప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి వచ్చి పోయాడనేటువంటిది మనకి తెలిసే అర్థం. ఇవాళ ఒక చెట్టు కాదు కదా, చిటారు కొమ్మను కూడా తొలగించిన దాఖలాలు సోమశిల ప్రాజెక్టులో చేయలేదు. మళ్ళీ ఈనాడు ఒక పాపులర్ చీఫ్ మినిస్టర్ వచ్చాడు, 164 శాసనసభ్యులు కలిగిన ముఖ్యమంత్రి, 97% ప్రజా అభిప్రాయం పొందినటువంటి ముఖ్యమంత్రి వస్తే చెట్టు ఆకు కూడా కదలనీయకుండా ఆయన ప్రయాణం సాగింది. ఎక్కడా తెరలు కట్టలేదు, అందరు శాసనసభ్యుల్ని బస్సులో ఎక్కించుకున్నాడు, అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకున్నారు. వచ్చి ఆ యొక్క గ్రామం, ఆ యొక్క మండలం, ఆ నియోజకవర్గం యొక్క ప్రజల నాడి కనుక్కోవడానికి ఒక చర్చా వేదికను కూడా పెట్టి బలవంతపు సమూహాలను ఏర్పాటు చేయడానికి, వేల సంఖ్యలో నాకు జనం కావాలి, నేను మాత్రం తెరల మాటనే వస్తాను, జనాన్ని నీరు తోలండి, నేను మైక్రో ఉపన్యాసం చెప్తానన్న ముఖ్యమంత్రి కాదు ఈ ముఖ్యమంత్రి. అది గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారి కార్యక్రమం. ఇది ప్రజా అభిప్రాయం మీద పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేది ఇవాళ స్పష్టంగా మనకు కనపడింది. ప్రజల అవసరాలు తెలుసుకోవాలంటే ప్రజల మధ్యనే కూర్చోవాలి, చర్చా వేదికలో వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలి అన్నదే ఈనాటి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచనతోనే ఎటువంటి సమాచారం జిల్లా అధికార యంత్రాంగానికి ఇవ్వకుండా, అందులో సామాన్య ముఖ్యమంత్రి కాదు ఈయన, Z+ కేటగిరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, టెర్రరిస్ట్ అటాక్ల్లో బయటపడినటువంటి ముఖ్యమంత్రి, ఈ దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి భద్రత కలిగినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అయినా భద్రతని పక్కన పెట్టాడు, యంత్రాంగాన్ని పక్కన పెట్టాడు, నేరుగా తన హెలికాప్టర్లో సోమశిల చూడడానికి వస్తున్నాడనంటే చివరి నిమిషంలో తెలుసుకున్న మేము హడావుడిగా పరిగెత్తామే తప్ప ఎటువంటి ఏర్పాట్లకు కూడా అవకాశం లేని పరిస్థితి. ఆనాడు వచ్చారు, హెలీప్యాడ్లో దిగ్గానే ముఖ్యులందరినీ గెలిచారు, అందరినీ తోడు తీసుకున్నాడు, సోమశిల ప్రాజెక్టుని చూద్దాం పదండి అన్నాడు, జరిగిన నష్టాన్ని చూశాడు, ప్రాజెక్టు పైకి వెళ్ళాడు, ప్రాజెక్టు గేట్లు, ఆ గేట్లు తెరవడానికి ఉపయోగించేటువంటి రోప్లు, ఆ తర్వాత దానికి ఉన్నటువంటి రీటైనింగ్ వాల్స్, వాటన్నిటితోటి దెబ్బతినిపోయి నష్టపోయినటువంటి ప్రాజెక్టు ఏప్రాన్లు అన్నీ కూడా గమనించి వివరాలు తెలుసుకున్నాం. అక్కడి నుంచి సోమశిల హై లెవెల్ కెనాల్ ఏదైతే పని చేస్తూ ఆపేశారో, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారో దాన్ని కూడా పరిశీలించారు. అక్కడి నుంచి వచ్చి
చర్చా వేదికలో పాల్గొన్నాం. ఆ సందర్భంలో జరిగినటువంటి వివరాలన్నీ కూడా మీ దృష్టికి తేవాలి. మీ ద్వారా ఈ జిల్లా రైతాంగానికి ముఖ్యంగా తెలియాలనే ఆలోచనతోనే ఈనాడు ఈ మీడియా సమావేశాన్ని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మేమందరం కలిసి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీకు మనవి చేస్తాము. దాదాపుగా ఈ యొక్క సోమశిల రిజర్వాయర్కి జరిగినటువంటి నష్టాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిఆర్సి సమావేశాల్లో, జిల్లా పరిషత్ సమావేశాల్లో, ఐఏబి సమావేశాల్లో ఆనాడు నేను అధికార పార్టీలో ఉన్నా, మా సోదర శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక యజ్ఞమే చేశాం, ఒక పోరాటమే చేశాం ప్రభుత్వంతో. ప్రభుత్వ శాసనసభ్యులు అవి కూడా పోరాటం చేయాల్సిన దుస్థితి ఆనాడు ఉంది. చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితాలు దక్కలేదు. 99 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి ఒక జీవో ఇచ్చారు. ఆ రోజు దురదృష్టం మరింత ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి, ఆయనే ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన ఏమి చూశాడో, ఏమి చెప్పాడో, ఏమి రిపేర్ చేశాడో కనీసం చేసిన దాఖలాలు లేదు. ముఖ్యమంత్రి గారికి చెప్పిన పరిస్థితి లేదు. అదే ఈనాడు ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వెంటనే వచ్చారు, సోమశిల ప్రాజెక్టును పరిశీలించారు, దీని అవసరాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఇవన్నీ కూడా 70 రోజుల మా పరిపాలనలోనే జరిగాయని చెప్పి మాది 100 రోజుల టార్గెట్, 100 రోజుల్లో ఫలితాలు చూపించాలి ప్రజలకు అనుకున్నాం. కానీ ఇవాళ 50 రోజుల్లోనే ఇరిగేషన్ మంత్రి గారు సోమశిల ప్రాజెక్టులన్నీ ఆయన విజిట్ చేయడం జరిగింది. 70 రోజులు పూర్తి కాకముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే సోమశిల ప్రాజెక్టుకు వచ్చి ప్రాజెక్టు యొక్క పరిశీలన చేసి ఏమేమి అవసరం అనేది తెలుసుకోవడం జరిగింది. ఆయనకి ఫోటోలు మనం గతంలో చూసాం, ఫోటోలు నిన్న కూడా ఎగ్జిబిట్ చేశాం. అన్ని గేట్లు తుప్పు పెట్టిపోయాయి, గేట్లు ఆపరేషన్కి ఉపయోగం లేవు. ఆ గేట్లకు వాడే రోప్లన్నీ ప్రాజెక్టు కట్టినప్పుడు ఏర్పాటు చేసిన రోప్లన్నీ, కనీసం వాటికి గ్రీస్ కూడా వాడక, గ్రీస్ పూసే దాఖలాలు లేక, డబ్బు లేక ఇంజనీర్లు వదిలేస్తే అవి తుప్పు పట్టిపోయి మెలిదిరిగిపోయి తెగిపోయే పరిస్థితి. మరొక అన్నమయ్య ప్రాజెక్ట్ అవుతుందేమో ఈ సోమశిలని భయపడ్డాం మేము. లక్షలాది మంది ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగం, గ్రామాలు, నెల్లూరు జిల్లా ప్రజానీకం ఏమవుతుంది అనేటువంటి ఆందోళన మాలో ఉంది. కానీ ఆ ప్రభుత్వంలో జరగంది, ఈ ప్రభుత్వంలో చేసి మనం దాన్ని మళ్ళీ పూర్వ వైభవంలోకి తేవాలని చెప్పి చేసిన ప్రయత్నం. దానికనే పని మొదలు పెట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఒక 200 క్యూబిక్ మీటర్లు మాత్రం వేయగలిగారు. ఇది చాలదు. 1000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ప్రతిరోజు వచ్చే విధంగా యావరేజ్ చేసుకొని పనులు మొదలు పెట్టమని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అవసరమైన డబ్బు విడుదల చేస్తాం. కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు ఇది. ప్రజల అవసరాలకి ప్రాజెక్టులను నిర్మాణం చేశాం, దాన్ని కాపాడుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం. ఈ సెప్టెంబర్లోగా 25,000 నుంచి 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను వేయాలి అని చెప్పి అధికారులకు ఆదేశించి 2025 మార్చి సీజన్ లోపల 37,000 క్యూబిక్ మీటర్లు వేసి పూర్తి స్థాయిలో దీన్ని భద్రతను ఏర్పాటు చేయండి అన్న ఒక ఆదేశం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి అవసరమైనటువంటి డబ్బులు మంజూరు చేయడంలో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. క్రస్ట్ గేట్లు, ఆ రోపులన్నీ కూడా 1988లో ఏర్పాటు చేస్తే కనీసం దాన్ని గ్రీస్ అప్లై చేసే పరిస్థితి లేని గత ప్రభుత్వం చూసి ఈ ప్రభుత్వంలో అవసరమైన నిధులు ఇస్తామని చెప్పి దానికి 2.42 కోట్ల రూపాయలు అవసరం అవుతుందంటే వెంటనే విడుదల చేస్తున్నాం, టెండర్లు పిలిచి పనిచేయండి, అవసరమైన మేరకు మీరు షార్ట్ టెండర్లైనా పిలవండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. సోమశిల కుడివైపు హెడ్ రెగ్యులేటర్ కూడా దెబ్బతినిపోయింది. దానిలో ఎస్కేఎఫ్ఎఫ్ కెనాల్ కండలేరుకి నీళ్లు వెళ్ళాలి, దానిలో నుంచి దక్షిణపు కాలువకి నీళ్లు వెళ్ళాలి. ఆ యొక్క హెడ్ రెగ్యులేటర్ కూలిపోయిందంటే ఆ అవసరానికి
5,40,00,000 మంజూరు చేసి వెంటనే పనులు చేయండి అని చెప్పడం జరిగింది. సౌత్ ఫీడర్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే 18 లక్షల రూపాయలతో కెనాల్ ఫ్లూయిస్లన్నీ రిపేర్ చేయమని అనుమతులు ఇవ్వడం జరిగింది. సోమశిల కుడి రిటైనింగ్ వాల్ దెబ్బతిన్నది అంటే 9.5 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించి దాన్ని పనులు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అత్యవసరమైన పనులు ఈ సీజన్లో మనం చేసి ప్రాజెక్టును కాపాడుకుంటూ ఈ జిల్లా తిరుపతి జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. వీటి అవసరాలు తీరిన తర్వాత నెక్స్ట్ సీజన్కి అంతా పూర్తి స్థాయి రిపేర్లు చేపడదాం. సోమశిల ప్రాజెక్టు నెల్లూరు జిల్లా రైతాంగానికి జీవనాడి లాంటిది. రైతాంగం యొక్క ప్రయోజనాలకి కట్టుబడి ఉంది నా ప్రభుత్వం అని చెప్పకనే చెప్పి అన్ని మంజూరులు ఇచ్చి నేను రోజూ మానిటర్ చేస్తాను, దీనికి కావాల్సిన పనులు వెంటనే చేయండి అని చెప్పి జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు సోమశిలలో 26.432 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 11,898 క్యూసెక్కుల నీరు కృష్ణా రాయలసీమ జలాల నుంచి తుంగభద్ర నుంచి విడుదలయ్యే నీరు ఇవాళ మనకి సోమశిలకి చేరుతా ఉంది. 11,898 క్యూసెక్కులు అంటే కొంచెం ఇంచుమించుగా 1 టీఎంసీ నీరు సోమశిలకి ప్రతిరోజు వస్తా ఉంది. అందువల్ల అది 26 టీఎంసీలకు పెరిగింది. అలాగే కండలేరు డ్యాంలో 5.8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది డెడ్ స్టోరేజ్ కన్నా కిందకి దిగిపోయింది. ఇందులో నుంచి తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. అయితే ఇన్ఫ్లో చూస్తే అక్కడ ఏమీ లేదు. సోమశిల నుంచి మనం వదలడం లేదు. కానీ కండలేరు రిజర్వాయర్ కింద దాహార్తి తీర్చేటువంటి మంచినీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మంచినీటి ప్రాజెక్టుల ద్వారా తిరుపతికి కూడా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, తిరుమలకు కూడా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాల కోసం ఈరోజు సోమశిలలో ఈ రోజు నుంచే 2,000 క్యూసెక్కుల నీరు తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కండలేరుకు విడుదల చేస్తున్నాం. ఒక 4-5 రోజుల్లో కండలేరుకి ఆ నీరు చేరుతుంది. అక్కడి నుంచి సత్యసాయి గంగ కెనాల్ ద్వారా అంటే పూండి కెనాల్ ద్వారా మన ఏర్పేడు దాకా తీసుకెళ్ళి అక్కడ మేర్లపాక మల్లిమడుగు రిజర్వాయర్లకి నీటిని తరలించి తిరుపతి తిరుమల దాహార్తి తీర్చడానికి మనం నీటిని విడుదల చేస్తా ఉన్నాం. సోమశిల నీరు ఇవాళ మనకి 26 టీఎంసీలు ఉంది కాబట్టి రోజుకు 2,000 క్యూసెక్కులు మాత్రం 11,000 ఇంట్లో ఉంది. అందులో 2,000 క్యూసెక్కులు తిరుపతికి మంచినీళ్ళు ఇవ్వడానికి రాత్రే అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేసి దానికి విడుదల చేస్తున్నామని చెప్పి ఈరోజు మీ ద్వారా ఇవాళ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక ఉత్తరపు కాలువ ఉంది జీకేఎం కెనాల్. కాలువకి 522 కోట్లు మంజూరైంది. ఖర్చు పెట్టింది 182 కోట్లు. కాలువ వెడల్పు చేయాలి, సిమెంట్ లైనింగ్ చేయాలి, రాళ్లపాడు ప్రాజెక్టుకి నీళ్లు తీసుకెళ్ళాలి కందుకూరు నియోజకవర్గంలో. దురదృష్టం ఏంటంటే కాలువ వెడల్పు చేయడానికి పగలగొట్టారు, వెడల్పు చేయడానికి తవ్వేశారు, కాంక్రీట్ లైనింగ్ జరగలేదు. ఆ తర్వాత కెనాల్ పనులు కూడా జరగలేదు. యథావిధిగా మళ్ళీ మొత్తం ఈ తొమ్మిది మట్టి అంతా పూడిపోయింది. కాలువలో నీళ్లు ప్రవహించేటువంటి పరిస్థితి లేదు. కలిగిరి మండలంలో డీప్ కట్ ఉంది. దాన్ని వెడల్పు చేస్తే తప్ప రాళ్లపాడు ప్రాజెక్టుకి నీళ్లు పోవు. దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంటే గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, గత కాంట్రాక్టర్ల యొక్క వాళ్ళ బిల్లులు చెల్లించలేదని వాళ్ళు పారిపోయే పరిస్థితి. ఇవాళ ఎవరు పనిచేయాలో తెలియని అయోమయ స్థితిలో తెలుగు గంగ అధికారులు ఉన్నారు. ఈ విధంగా జీకేఎన్ కెనాల్ మూలబడిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గతంలో నేను ఆర్థిక శాఖ మంత్రిగా అప్పటి ఆత్మకూరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మర్రిపాడు మండలానికి ఏ రకమైనటువంటి నీటి సదుపాయం లేదు కాబట్టి సోమశిల బ్యాక్ వాటర్స్లో నుంచి లిఫ్ట్ చేసి మర్రిపాడు మండలంకి వ్యవసాయానికి నీరు, త్రాగడానికి నీరు ఇవ్వాలని చెప్పి ఒక మంచి ప్రణాళికతో 1,333 కోట్ల రూపాయలు దాన్ని మొదలు పెట్టడానికి
మొత్తం అయితే 1800 కోట్లు, మొదటి విడతలో 1300 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 మొదలుపెట్టి పనులు చేయించారు. 63% పనులు పూర్తయ్యాయి. అంటే అవసరమైన పంప్ హౌసులు 7 కట్టాలి. పంప్ హౌసులు అన్నీ కట్టారు. పంప్ హౌసులు కడుతూ మొదటి రిజర్వాయరు హరిపాడు మండలంలో పడమటి నాయుడుపల్లి రిజర్వాయర్, రెండవ రిజర్వాయర్ పొంగూరు రిజర్వాయర్. రెండవ రిజర్వాయర్ పొంగూరు రిజర్వాయర్లో కొంత మేరకు పని జరిగింది. అసలు మొదటి రిజర్వాయర్కే నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. పంప్ హౌసులు తయారయ్యాయి, పైప్ లైన్లు వేశారు, కాలువలు వచ్చాయి, గ్రావిటీ కాలువలు. ఇవన్నీ పనిచేయాలంటే పడమటి నాయుడుపల్లి రిజర్వాయర్ కట్టాలి. కానీ గత ప్రభుత్వంలో చేసిందేంటి? జరిగిన పనిని పక్కన పెట్టి సెకండ్ ఫేజ్లో రిజర్వాయర్లు కట్టాలని కాంట్రాక్టర్ల అవసరాల కోసం ఆయా కాంట్రాక్టర్ల యొక్క కమిషన్ల కొరకు నాటి ప్రభుత్వం సెకండ్ ఫేజ్ ప్రారంభించింది. ఫస్ట్ ఫేజ్లో మొదటి రిజర్వాయర్ చూడలే, రెండవ రిజర్వాయర్ చూడలే, ఇంకా 3 రిజర్వాయర్లు పట్టించుకోలే. సెకండ్ ఫేజ్లో ఉన్న 4 రిజర్వాయర్లకి 3 రిజర్వాయర్లకి టెండర్లు పిలిచి 3 కాంట్రాక్టర్లకి 3 రిజర్వాయర్లు అప్పచెప్పారు. ఒకటేమో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీ, అప్పటి పార్లమెంట్ సభ్యులు. మరొకటేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పటి తెలంగాణ మంత్రి గారు. మరొకటేమో కడప జిల్లా నుంచి ఉన్నటువంటి వివిఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. 3 కంపెనీలకి 3 రిజర్వాయర్లు ఇచ్చారు. పని మొదలు పెట్టారు. మొదటి బిల్లులు తీసుకున్నారు, రెండో బిల్లులు ఎవరని చెప్పి పని వదిలేసి పారిపోయారు. ఏమి సాధించాం మనం అని అడుగుతున్నాను. కనీసం ఖర్చు పెట్టిన దానికి నీరన్నా వచ్చే ఆనందం అది కూడా లేదు. అందుకనే ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేసింది, నిన్న ముఖ్యమంత్రి గారంటే ముందు చూపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావాలి. అసలు ప్రాజెక్టు గురించే తెలియని ముఖ్యమంత్రి ఏం చేయగలరు? కృష్ణారెడ్డి గారు ప్రాజెక్టులు అంటేనే అవగాహన లేదు, ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి లేదు, ఆ ప్రాజెక్టుల ద్వారా రైతాంగాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన లేనటువంటి గత ప్రభుత్వ పాలన, గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్ రిజర్వాయర్లు కడితే ఈ మొదటి ఫేజ్లో రావాల్సిన నీళ్లు ఎక్కడికి రావాలి, ఎవరికి ఇవ్వాలి? కనీసం అవగాహన లేనటువంటి పరిపాలన చేశారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వచ్చారు, మేమందరం ఉన్నాం అక్కడ ఆయన పక్కనే. నేరుగా వచ్చారు, డయాగ్రామ్ చూశారు. అవి హై లెవెల్ కెనాల్ ఫస్ట్ పంప్ హౌస్ కాడ సోమశిలలోనే ఉంది. పనులు ఆగిపోయినాయి సార్, మీరు ఒకసారి చూడండి అని అంటే డయాగ్రామ్ చూశారు ఆయన. 63% మీరు పూర్తి చేశామన్నారు, ఫేజ్ 1లో ఏమేం చేశారని అడిగాడు. ఇంజనీర్లు చెప్పారు 7 పంప్ హౌసులు పూర్తి చేశాం సార్, దానికి 63% అయిందన్నారు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు అన్న, ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదండి అన్న. ఎందుకు ఇవ్వలేదంటే మొదటి రిజర్వాయర్ పడమటి నాయుడుపల్లి అది మేము పూర్తి చేయలే, రెండవ రిజర్వాయరు పొంగూరు అది కూడా మేము చేయలేదు, ఇవి రెండింటికి రాందే మేము పొలానికి నీళ్ళు ఇవ్వలేము, దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. కొంచెం ఇంతకు ముందుగా వర్కులకైతే దాదాపుగా 100 కోట్ల రూపాయలు పైన అవుతుంది, ల్యాండ్ అక్విజిషన్కి మరొక 100 చిల్లర కోట్లు అవుతుంది అని అంటే మిగతా రిజర్వాయర్ల పని ముందు కాదు చేయాల్సింది, మొదటి 2 రిజర్వాయర్లు పూర్తి చేస్తే ఎన్ని వందల ఎకరాలకి నీళ్లు ఇస్తారు మీరు చెప్పండి అని. ఈ 2 రిజర్వాయర్లు పడమటి నాయుడుపల్లి పొంగూరు 2 రిజర్వాయర్లు పూర్తయితే మొదటి విడతలో 20,000 ఎకరాల మెట్ట ప్రాంతానికి మర్రిపాడు మండలంలో నీళ్లు ఇవ్వగలము. ఈ 2 రిజర్వాయర్ల కింద దాదాపు 15,000 మందికి దాహార్తి తీర్చడానికి నీళ్లు ఇవ్వగలం సార్ అని చెప్తే మొదటగా టేకప్ చేయండి, ఇమీడియట్గా ఎంత డబ్బు కావాలో ప్రపోజల్ ఇవ్వండి, మంజూరు చేస్తున్నాను, ఇక్కడే 2 రిజర్వాయర్ పని మొదలు కావాలి, రేపు సీజన్ నెక్స్ట్ సీజన్కి ఎంత రిజర్వాయర్లు పూర్తి చేసి సోమశిల జలాలు తీసుకొచ్చి రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పినటువంటి ఆలోచన పరుడైన ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడుగా ఈ రాష్ట్రానికి కలిగడం అనేదే మా అదృష్టం అని చెప్పి నేను నమోదు చేస్తున్నాను.
మరి గత ముందు ముఖ్యమంత్రి ఏమయ్యాడు? ఎందుకు చెప్పలేకపోయాడు ఆ మాట? కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి అవగాహన లేనటువంటి తన పాలనలో అన్ని నష్టాలు చేసి వెళ్ళిపోయాడు. ఇవాళ నష్టాన్ని పూడ్చుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునే ప్రభుత్వం మాది. ఇది ఒక్క నిన్న సోమశిలలోనే తెలిపోయింది. 3 సంవత్సరాలు నువ్వు నిర్లక్ష్యం చేస్తే నిన్న ఒక 5 నిమిషాలు దీని అవసరాన్ని గుర్తించి సోమశిలని కాపాడండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు. రైతాంగానికి నీళ్లు ఇవ్వండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి హై లెవెల్ కెనాల్లో ఎంతవరకు మొదట్లో ఇవ్వగలమంటే 2 రిజర్వాయర్లు పూర్తి చేయడానికి దాదాపుగా 250 కోట్లు ఖర్చు అవుతుందంటే మొత్తం పెట్టి చేయండి, నేను డబ్బు విడుదల చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి. కాబట్టి రైతాంగానికి కోసం శ్రమపడి తన ఆలోచనని ఈ జిల్లా రైతాంగం కొరకు ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోతారని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు. మేమన్నీ చూసుకొని ఆ యొక్క సోమశిల చర్చా వేదికకు వచ్చాం. చర్చా వేదికలో నేను కూడా అనుకున్నాను, ముఖ్యమంత్రి గారు నన్ను మాట్లాడమంటారు, నేను స్థానిక శాసనసభ్యుడిని, ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆయన చూసిన పనులు చెప్పి అవి మంజూరు చేయించుకుంటే చాలు, ఆయన ఒక సర్ప్రైజ్ విజిట్లో వచ్చాడు, ఎక్కువ మనం చెప్పినా కూడా ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామని నేను ఏవైతే ఆయన పిన్ పాయింట్ చేసి విజిట్ చేశాడో వాటిని పూర్తి చేసి నిధులు ఇవ్వండి సార్, ఇవి పూర్తి చేసుకుందాం ఈ సంవత్సరానికి, ఈ జిల్లా రైతాంగానికి మా ప్రాంత రైతాంగానికి మేలు జరగద్దని నేనంటే ఆయన ఒక అడుగు ముందుకేశాడు. నేను కూడా ఊహించలా, ప్రజల నుంచి సలహాలు అడిగాను. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ప్రజలను సలహాలు అడిగి మీ సలహాలతో నా పరిపాలన సాగుతుంది, సుపరిపాలనకి ఒక కొత్త భాష్యం చెప్తున్నానని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది ఇవాల్టి తెలుగుదేశం పార్టీ అధినేత, ఎన్డీఏ కూటమి నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ప్రజల నుంచి సలహాలు అడిగాడు, సూచనలు అడిగాడు, మీకేం కావాలి చెప్పండి అన్నారు. నేను చెప్పంటే నేను 3 అడిగాను, మిగతావి నేను చెప్పలేదు. అప్పటికే చెప్పాను, ఎన్నికల సందర్భంలో మీరు ఆత్మకూరుకు వచ్చేటప్పుడు చాలా చెప్పాను సార్, అవన్నీ చెప్పి సమయం వృధా చేయను, మీ వాక్యాల కోసం మీ భాష్యం కోసం మేము వెయిట్ చేస్తున్నాం, కాబట్టి మీరు చెప్పండి, వీటన్నిటిని మంజూరు ఇవ్వండి అని అడిగితే ప్రజల యొక్క సహకారం కావాలని కోరితే మా నియోజకవర్గ ప్రజలు అడిగారు, అయ్యా మాకు ఈ సోమశిలలో ఒక వెల్నెస్ సెంటర్ ఉంది, వెల్నెస్ సెంటర్ కూడా గతంలో సచివాలయాల ఏర్పాట్లు వచ్చిన వెల్నెస్ సెంటర్ ఒక ఏఎంఎం మాత్రమే ఉంటుంది, ముందులు ఉంటాయి. కానీ ఇవాళ సోమశిల కడప జిల్లా మునక ప్రాంతాల గ్రామస్తులందరూ ఇక్కడే ఉన్నారు. పాత సోమశిల ఇక్కడే ఉంది. సోమశిల ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఎక్కువ మత్స్యకార కుటుంబాలు చేరాయి. ఇది ఒక పెద్దగా మేజర్ గ్రామ పంచాయతీ అయిపోయింది. మండల కేంద్రం కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మాకు 30 బెడ్డెడ్ హాస్పిటల్ కావాలని ఆ ప్రాంతం రైతులు అడిగితే మంజూరు చేయడానికి ప్రభుత్వం సంకల్పిస్తుంది, చేస్తామన్నటువంటి హామీ. ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేది అనంతసాగరంలోనే, రెండవది ఎక్కడ లేదు. రెండవది అనంతసాగరం మండలంలోనే మన ఒక చాపురాలపల్లి ఆ ప్రాంతాల్లో ఒకటి, రెండవది ఇంకా ఏర్పాటు చేయలేదు, ఏర్పాటు ఇచ్చారు. కానీ ఇవాళ ఒక 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఇస్తే ప్రాజెక్టులో ఉన్న వాళ్ళకి, గ్రామస్తులకి, ముంపు గ్రామాల ప్రజలకి బాగుంటుందంటే దానికి ఆమోదం ఇవ్వడం. రెండవది రైతులుగా పశు సంపద మీద ఆధారపడ్డటువంటి వాళ్ళం మేము. ఎందుకంటే ఒకవైపు అంతా పెన్నా ఇసుక తిప్పలు, మేమందరం గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు వాటి మీద ఆధారపడి ఉన్నాం. పాడి పరిశ్రమ మీద మహిళలు ఆధారపడ్డారు. కాబట్టి మాకు వెటర్నరీ హాస్పిటల్ కావాలంటే దానికి కూడా ఆమోదం తెలిపినటువంటి
ప్రజా చర్చా వేదికలో ఇవన్నీ మంజూరైంది. చర్చా వేదిక అంటే ఏదో ఆయన మాట్లాడడం, ఆయన చూసిందో లేకుంటే ఆయన అనుకుందో చెప్పడం కాదు, ప్రజల అవసరాలను గుర్తించారు. మరొకరు వచ్చి మా ప్రాంతం టూరిజం కేంద్రం అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎక్కువ మంది యువతకు ప్రాధాన్యత వస్తుంది అని అంటే ఆల్రెడీ దాంట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఏర్పాటు చేసిన టూరిజం ప్యాకేజీని మరింత అభివృద్ధి చేయడానికి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. టూరిజం ప్యాకేజీని టూరిజం అధికారులను పంపిస్తాం, ఒక మంచి టూరిజం ప్యాకేజీని తయారు చేయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మూడింటితో కలిపి, ఇరిగేషన్ ఎందుకంటే వరద ప్రవాహాన్ని అంచనా వేయాలి, నీటిని అంచనా వేసుకుంటూ అక్కడ టూరిజం డెవలప్మెంట్ జరగాలి. ఫారెస్ట్ అంటే ఉన్నటువంటి ప్రాంతం అంతా అటవీ ప్రాంతం, అందులో టైగర్ జోన్లోకి వచ్చేసింది. ఇంతకుముందు కేవలం రిజర్వ్ ఫారెస్ట్ ఉండేది, ఇప్పుడు టూరిజంలో మరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయిపోయింది. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయినప్పుడు ఫారెస్ట్ యొక్క అనుమతులు కావాలి. అందుకని టూరిజం ప్యాకేజీలో ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, అలాగే ఇరిగేషను వీళ్ళందరినీ కలిపి 4-3 శాఖలతో సమన్వయంతో ఒక ప్రాజెక్ట్ తయారు చేయండి. ఆ ప్రాజెక్టుని సోమశిలలో మనం అమలు చేయడానికి కావాల్సినటువంటిది నీరు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు సోమశిల బ్యాక్ వాటర్స్లో అడవ ప్రయాణం చేసి ఆహ్లాదమైన వాతావరణం, చుట్టూ ఉన్న కొండల మీద గ్రీనరీ వచ్చే విధంగా దానికి అక్కడెక్కడా కూడా ఫారెస్ట్ గెస్ట్ హౌస్తో నిర్మాణం చేద్దామనేటువంటి సూచన ఆయనే ఇచ్చి వాళ్ళ ఫారెస్ట్ అధికారులను పంపించడం జరిగింది. నేను అడిగాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ జిల్లా ఫారెస్ట్ అధికారులు, ఏమో ముఖ్యమంత్రి గారు వచ్చి ఫారెస్ట్ గురించి అడిగి అలాగే టూరిజం గురించి మాట్లాడితే మీరంతా ఎక్కడ పోయారంటే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఉన్నారు, మొన్న టూరిజం అధికారులు లేరు. కలెక్టర్కి ఇప్పుడు దాని గురించి చెప్పి వాళ్ళని పోయి కలెక్టర్ని కలవమని చెప్పి పంపించారు. అంటే ఒక ఆలోచన, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత పరిసరాలను, పూర్వాపరాలను గమనించే ఏ ప్రాజెక్ట్ పెడితే ఇక్కడ అవసరాలు తీరుతాయి, యువతకు ఉపాధి వస్తుందని ఆలోచన చేసి టూరిజం డెవలప్ చేయండి అని చెప్పి సలహా ఇచ్చి, సూచనలు ఇచ్చి, ప్రాజెక్ట్ రిపోర్ట్ వెంటనే ప్రభుత్వానికి ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనకి నిలబడ్డారు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అడిగినటువంటి ఎకో టూరిజం ప్రాజెక్టులు, వెటర్నరీ హాస్పిటల్, హెల్త్ కింద 30 బెడెడ్ హాస్పిటల్, వీటన్నిటితోటి అంత పెద్ద రిజర్వాయర్ ఉన్న త్రాగునీటికి ఇబ్బందిగా ఉంది, హిల్ కాలనీకి నీళ్లు ఎక్కడం లేదు, మా దగ్గర కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఇవి పనిచేయట్లేదని అంటే జలజీవన్ మిషన్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు కొత్త ప్రాజెక్టులు తీసుకొని హిల్ కాలనీకి కూడా మంచినీరు ఇచ్చే విధంగా ప్రాజెక్ట్ తయారు చేసి పంపండి, మంజూరు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఒక ఆలోచన కలిగిన ముఖ్యమంత్రిగా నిన్న చెప్పకుండా, అధికారులకు కూడా సమాచారం లేదు, మాకెవరికి సమాచారం లేదు, లేకుండానే వస్తున్నా మేమందరం ఒకరికొకరం సమాచారం అందించుకొని అక్కడికి వచ్చి మేము కూడా ఉండి ఆయన యొక్క పర్యటనలో భాగమై ఆ ప్రాంత అవసరాలే కాదు, నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క అవసరాలు తీర్చే సోమశిల ప్రాజెక్టు యొక్క అవసరాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పనులు చేపట్టి ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయండి, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా రైతాంగానికి ఎక్కువ దీనిలో అవసరం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మొత్తం ఈ యొక్క సోమశిల హై లెవెల్ కెనాల్కి 500 కోట్ల రూపాయలు భూసేకరణకి, ఆ 2 రిజర్వాయర్ల నిర్మాణానికి అవుతుందన్నా కూడా దాదాపు 100 కోట్ల పైన రిజర్వాయర్ల నిర్మాణం, భూసేకరణ, రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బు అంతా కూడా విడుదల చేద్దాం. 2 రిజర్వాయర్లు మాత్రం పూర్తిగా రెడీ కావాలి, నెక్స్ట్ సీజన్కి అంతా నీళ్లు పెట్టే ప్రయత్నం మీరు ఇవ్వాలి అని చెప్పి అధికారులకి ఆదేశించడం జరిగింది. తర్వాత పంప్ హౌసులు కానీ, ల్యాండ్ అక్విజిషన్ కానీ, హెచ్టీ పవర్ లైన్స్ కానీ, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కానీ 20,000 ఎకరాలకు ఆయకట్టుకి నూతనంగా ఇవ్వడానికి
15,000 మంది ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వడానికి సౌకర్యం చేసేటువంటి హెచ్ఎల్సి, ఏఎస్ఆర్ హెచ్ఎల్సి, ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ కెనాల్ కూడా నిధులు విడుదల చేసి పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇది నిజంగా మాకు అదృష్టం. జిల్లా రైతాంగమే కాదు, ఈ ప్రాంత శాసనసభ్యులుగా, ఇటు రూరల్ శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులుగా కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి, కందుకూరు, కోవూరు, నెల్లూరు డెల్టాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరం కూడా దీనికి ఎంతో కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంది. ఇటువంటి సర్ప్రైజ్ చెక్లు మేమైతే మొదటిది నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికే వస్తే ఇక్కడ ఏం జరగద్దో ఏమవుతుందో అని చెప్పి కొంత ఆలోచన ఆందోళన అయితే ఉండింది. కానీ మా ఆలోచనలకి మా ఆందోళనలకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం సహేతుకమైనది. ఇంత సర్ప్రైజ్ విజిట్లో ఇన్ని పనులు చేయడానికి ముఖ్యమంత్రి గారు అనుమతించి మన ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి ఒక బృహత్తర ప్రయత్నం ఈ జిల్లా ప్రజల కోసమే అనేది ఇవాళ అర్థమైన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ 2వ దఫా, 3వ దఫా, 4వ దఫా, 5వ దఫా కూడా ఈ జిల్లాలో ఇతర నియోజకవర్గాలకు కూడా ఆయన వస్తే బాగుంటుందని మా అందరికి కూడా అనిపిస్తాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి ఆయన వస్తే. కాబట్టి ముఖ్యమంత్రి రాక అంతటి అనుభూతి కలిగించింది మా అందరికి. మరొక విషయం, డ్యామ్ సైట్లోకి పోగానే సోమేశ్వర స్వామి ఆలయం గురించి చూపించడం జరిగింది. ఈ వరద ప్రవాహంలోనే కొట్టుకుపోయిన ఆలయం, ఈ ఆలయం సోమేశ్వర స్వామి ఆలయం 100 సంవత్సరాల క్రితం పూర్వీకులు నిర్మాణం చేసిన ఆలయం కొట్టుకుపోయింది. అమ్మవారి విగ్రహంతో కొట్టుకుపోయింది. దీన్ని పునర్నిర్మాణం చేయాలి. దీనికి దాదాపుగా 10 నుంచి 11 కోట్ల రూపాయలు అవసరమవుతుందని గతంలోనే ప్రాజెక్టు నిధుల్లోనే పెట్టారు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇచ్చేటువంటి నిధుల వల్ల ఈ ఆలయం త్వరితగతిన కాదు అని చెప్పి దేవాదాయ శాఖే దీనికి ఎక్కువ నిధులు సమకూర్చుకోవడానికి ఒక ఆలోచన చేస్తున్నాం. దీనికి మీ అనుమతులు కావాలి అని చెప్పి అక్కడనే బస్సులోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే అలాగే తప్పకుండా ఇద్దాం, 27వ తారీఖు నువ్వు వస్తున్నావు కదా సమావేశానికి, నువ్వు రా, అక్కడ నేను మాట్లాడి అవసరమైన అనుమతులు సోమేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి కూడా అనుమతులు ఇద్దాం, నిధులు మనం దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేసే ఆలోచన చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం. కాబట్టి దైవ కార్యం, ప్రజా కార్యం, అక్కడ అలాగే ప్రాజెక్టుల ఉన్నతికి చేసే ప్రయత్నం, భవిష్యత్తులో నిలిచిపోయిన ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ప్రజా యొక్క ఆమోదానికి వీటిని విడుదల చేయాలి అని చెప్పి చేసే ఒక ప్రయత్నం ఇవాళ విజయవంతమైంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక సర్ప్రైజ్ విజిట్ అనేటువంటిది ఎంత విజయవంతం అవడం ఈ జిల్లాలో, దానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటైతే సహకరించినటువంటి మా సోదర శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మా తోటి మంత్రులు, అలాగే ఈ జిల్లా అధికారం యంత్రాంగం అంతా సమాయత్తమై చిన్న పొరపాటు కూడా రానియకుండా ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారికి అర్థం చేసుకుని మనకి సహాయపడే విధంగా అందరూ చేసిన ప్రయత్నానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా రైతాంగానికి మరొకసారి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, ఆయన తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సర్ప్రైజ్ విజిట్ కూడా ఈ జిల్లా రైతాంగానికి మేలు చేసిందని చెప్పడానికి నేను ఈరోజు ఒక ప్రయత్నం చేస్తూ మీడియాలో తెలియజేస్తాను. స్థాయి గురించి నీటి కూర్చోబెట్టి ఒకసారి 4,000 కావచ్చు, స్పిల్వే కావచ్చు, ఈ ఊళ్ళో కూడా కొట్టుకోబెట్టిన పరిస్థితి 2021లో వరద ప్రవాహం అప్పటికే ఎక్కువ ఉంది పెన్నాలో.
అప్పటికే వర్షాలు పడుతున్నాయి. కన్నా రిజర్వాయర్ కూడా దాదాపు దగ్గర 3/4 రిజర్వాయర్ నీళ్లు ఉన్నాయి. జాగ్రత్తగా మనం దాన్ని కిందికి వదులుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో అన్నమయ్య ప్రాజెక్టు అక్కడ తెగిపోవడం అనేటువంటిది ఒక దురదృష్టకర పరిణామం. దానికి కూడా ఇప్పటి మన సోమశెల్లాగానే గేట్లు అమరికలో అవసరమైన రిపేర్లకు కావాల్సిన డబ్బు విడుదల చేయాల. ఆ గేట్లకు వాడాల్సిన గ్రీసుకు కూడా వాళ్ళు మెయింటెనెన్స్ చేయాల. ఆ యొక్క గేట్లు తెరుచుకోవడానికి అవసరమైన రోపులు, స్టీల్ రోప్స్ కూడా ఆయిల్ గ్రీస్ ఇవ్వకుండా, మెయింటెనెన్స్ డబ్బు కూడా ఇవ్వకుండా ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేశారు. సొంత జిల్లా ప్రాజెక్టును కూడా పట్టించుకున్న పాపాన బాలేదు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తన సొంత జిల్లాలోనే నిర్లక్ష్యం బయటపడింది. కొట్టుకుపోతే కనీసం ఈ రోజుకి కూడా అన్నమయ్య ప్రాజెక్టులో ఉన్న నిర్వాసితులకి ఇంతవరకు నష్టపరిహారం కానీ, ఇంతవరకు వాళ్ళకి ప్రత్యామ్నాయ గ్రామాలు, ఇళ్ళు కానీ ఏర్పాటు చేయలేనటువంటి ఒక నిస్సహాయత నా ప్రభుత్వం చూపించింది, నిర్లక్ష్యం చేసింది. ఆ వరద ప్రవాహం పెద్దది అవడంతో మన వాళ్ళు ఆపరేట్ చేయడంలో ఈ గేట్లు సరైన పద్ధతిలో ఓపెన్ కాకపోవడం, ఈ రోపులు కూడా సరిగా పనిచేయకపోవడం, సడన్గా నీళ్లు ఎక్కువ రావడంతో మనకు కూడా ఇబ్బంది అయ్యి ఈ యొక్క యాప్రాన్ కొట్టుకుపోయింది. అంత ప్రెజర్ దాదాపు 5 లక్షల క్యూసెక్కుల నీళ్లు విడుదల చేశాం. లెఫ్ట్ బ్యాంక్లో సపోర్టింగ్ వాల్స్ అన్ని కూడా కొట్టుకుపోయాయి. అంతేకాదు అక్కడ నీళ్లు వదిలితే ఎక్కువైతే సంగం, నెల్లూరు బ్యారేజీలు దాటి ఈ ప్రవాహం సముద్రంలో కలవాలి. దాదాపు 80 కిలోమీటర్ల నిడివి ఉంది సోమశెల నుంచి సముద్రం దాకా. ఈ ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంకులన్నీ కూడా వీక్ అయిపోయాయి. గతంలో వచ్చినటువంటి వరదలు, వర్షాల కారణంగా, అధిక వర్షాల కారణంగా రివర్ కోర్సులో ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ వీక్ అయిపోతే దానికి రిపేర్లు చేసిన దాఖలాలు లేవు. అందుకనే వచ్చినటువంటి వరద ఆ గట్లన్నీ కొట్టేశాయి. ఇసుక దోపిడీకి ప్రాధాన్యత ఇచ్చారే కానీ ఆ ఫ్లడ్ బ్యాంక్స్ని పటిష్టం చేసేదానికి గత ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల. అప్పుడున్న ఈ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం పెన్నా పరియుక్త ప్రాంతాల్లో నిండినటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ కొట్టేసి అడ్డగోలుగా దోచుకుపోతుంటే ఇసుక బండ్లు పెట్టి వదిలేసి కనీసం పూడికి చేయకపోతే ఆ ఫ్లడ్ బ్యాంక్స్ని గాళ్ళు పూడికి చేయకపోయిన దానివల్ల వచ్చిన నీళ్ళన్నీ కోవూరు నియోజకవర్గం, కోవూరు పట్టణం మీద కూడా పడి మునిగిపోయింది. నెల్లూరు సిటీ మునిగిపోయింది. ఈ నెల్లూరు నగరమే కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి గత పరిపాలన ఎంత దురదృష్టంగా సాగిందో, ఎన్ని తప్పులు చేశారో, ఎన్ని విధాలుగా నష్టపోయిందో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల రైతాంగం ఎంత నష్టపోయిందో మనకు కనపడుతుంది. కాబట్టే ఇవాళ ప్రజలు అప్రమత్తులయ్యారు, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చారు. మంచి పరిపాలన కావాలంటే 100 రోజులు మా పరిపాలనలోనే, 70 రోజుల్లోనే వీటన్నిటికీ ఒక మంచి మార్గాన్ని చూపించి పనులు మొదలు పెడుతున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు అందించే దాంట్లో మేము నిరంతరం పని చేయడం జరుగుతుంది. మార్చాల్సిన అవసరం ఉందా లేదా అని అంటే గోవర్ధన్ రెడ్డి గారే చెప్పాలా దీనికి. గతంలో మీ పరిపాలనలో ఎన్టీ రామారావు పేరు తీసేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినప్పుడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పలేకపోయావు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకుడు, తర్వాత రాష్ట్ర నాయకుడు అయ్యావు. అలాగే కడప జిల్లాలో అన్నమయ్య విగ్రహాన్ని తొలగించి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయావు? కడప జిల్లాలో ఇది మంచి పద్ధతి కాదని ఆ రోజు ఈ నీతులు కనబడలేదా? ఇవాళ అవసరమైతే మా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తే నెల్లూరు, సంగం బ్యారేజీల పేర్లు మార్చడానికి మా ప్రయత్నం అయితే చేస్తాం. అది కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తేనే మారుతాయి, లేకుంటే మారదు. మేము మార్చాలని కాదు. మీరు ఎందుకు తప్పులు చేశారు? సంగం బ్యారేజ్కి ఏ సంబంధం ఉంది పేరు పెట్టారు మీరు?
నెల్లూరు బ్యారేజీకి ఏ సంబంధం ఉండి మీరు పేర్లు పెట్టారు? ఏ సంబంధం ఉంది? ఇప్పుడు ఉన్న మీ ఎమ్మెల్యేలను అడగండి. ఎవరు తీసుకొచ్చారు సంగం బ్యారేజీ? ఎవరు తీసుకొచ్చారు నెల్లూరు బ్యారేజీని? ఏ ప్రభుత్వంలో 90% పనులు ఆ బ్యారేజీలు పూర్తయ్యాయి చెప్పగలరా మీరు? మీ హయాంలో 10% కూడా పూర్తి చేయలేక 5 సంవత్సరాల కాలం గడిపి ఫోటోలు పెట్టుకొని పేర్లు పెట్టుకొని ఆ పేర్లు చూసుకొని ఆనందిస్తూ ఉండేవాళ్ళు మీరు. మేము పనిచేసే రైతు యొక్క కళల్లో ఆనందం కావాలని కోరుకునే వాళ్ళు మేము. మీరు మాకు సలహాలు ఇచ్చే స్థాయి మీకు లేదు గోవర్ధన్ రెడ్డి. ఇంకొకసారి ఇటువంటి ప్రయత్నం చేయొద్దు. చేస్తే సరైన జవాబు నా దగ్గర నుంచి కూడా వస్తుంది. తెలీదమ్మా, ఒకసారి ఎన్పట్ల మళ్ళీ చెప్పు. ఎస్, మీరు చెప్పింది అర్థమైందమ్మా. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా నగరంలో ఒక మెడికల్ కాలేజీ స్టూడెంట్ అమ్మాయి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అమ్మాయి ల్యాబ్లో ఉంటే అత్యంత కిరాతకంగా దారుణంగా ఆమెను రేప్ చేసి ఆమె హత్యకు కారకులై ఆ ల్యాబ్ని ధ్వంసం చేసి ఆమె మరణానికి కూడా కారకులైనటువంటి వాళ్ళని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏమీ పెద్దగా జరగలేదన్నట్టు వదిలిపెట్టేస్తే ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి మొదటి సంవత్సరం విద్యార్థుల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్లో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశం అంతా ఇవాళ అగ్గిమంటలు పుట్టిస్తూ ఉంది. దీని మీద సుప్రీంకోర్టు ఇవాళ ప్రధాన న్యాయాధిపతి వచ్చి సుమోటోగా కేసు తీసుకొని ఎందుకు ఇలాంటి పొరపాట్లు జరిగాయి, ఎఫ్ఐఆర్ రాయడానికి ఇంత సమయం పడతా ఉందా అని ప్రశ్నించే స్థాయికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను కూడా తిరుపతిలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా మంత్రిగా నన్ను ఫ్లాగ్ హాయిస్ట్ చేయమంటే వెళ్తే స్విమ్స్ అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ విద్యార్థులంతా ధర్నా చేస్తూ ఉంటే నన్ను రమ్మని ఆహ్వానిస్తే వెళ్ళాను. వాళ్ళు చెప్పిన అత్యంత బాధాకరమైన విషయాలు విన్న తర్వాత దీనికి పూర్తిగా మేము మద్దతుగా ఉంటాం. మా ప్రభుత్వం మద్దతుని మేము మా ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడి మీకు అందిస్తాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా మీకు మద్దతుగా ఉంటుంది, ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను కూడా స్వయంగా ఆ యొక్క సభకి వెళ్ళి ఆ యొక్క ధర్నా ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది, అలాగే సుప్రీంకోర్టు స్పందించి కేసును సుమోటోగా తీసుకుంది. ఇంత దారుణమైన పరిస్థితులు అవసరమా? ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం ఇంత దారుణమైన పరిస్థితి ఒక మెడికల్ విద్యార్థినికి జరిగితే మళ్ళీ ఇప్పుడు అలాంటిది జరిగింది అని అంటే మధ్యలో ఎన్నో జరిగాయి, బయట సభ్య సమాజానికి తెలియకుండా కప్పిపుచ్చేశారు. దీన్ని కూడా కప్పిపుచ్చడానికి ఎంత దారుణం చేశారు. ల్యాబులు తగలబెట్టేశారు, కాలేజీ తగలబెట్టేశారు. ఏ ఆధారం దొరకకూడదని చెప్పి మొత్తం కాలేజీలు స్కూళ్ళు తగలబెట్టే ప్రయత్నం. ఎవరిని కాపాడ్డానికి? ఆ అమ్మాయి స్వచ్ఛందంగా చనిపోయింది అంటారు, చేసింది ఒకడే అని ఒక అనామకుడు ఎవడో తీసుకొచ్చి అరెస్ట్ చేసి మేము చేసేచ్చాం తూతు మంత్రంగా చెప్పారు. ఆ అమ్మాయిని మెడికల్ పరీక్ష చేస్తే ఆ అమ్మాయిని ల్యాబ్లో పరీక్ష చేస్తే ఆ అమ్మాయి రేప్ కాబడింది. ఒక్కరు కాదు రేప్ చేసింది. ఈ రేప్లో కనీసం 12 నుంచి 15 మంది బాధ్యులు దీంట్లో ఉన్నారు. ఇంతమంది కలిసి రేప్ చేసి హింసించి నరక యాతన చూపించి అమ్మాయిని నిలువున ప్రాణాలు దోచేశారని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే ఒక్కడు చేశాడని అరెస్ట్ చేసి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఒక మహిళా నాయకురాలు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఇంత దారుణంగా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే సిగ్గుతో తలదించుకుంటా ఉంది ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి మహిళా లోకం అని చెప్పి చెప్పగలుగుతారు. వారు ఏ పార్టీయో, ఎన్ని దఫాలు ముఖ్యమంత్రి అయ్యారో,
ఈ దేశంలో ఎంత పెద్ద ప్రజానాయకురాలో అందరికీ తెలుసు. కానీ ఆమె కూడా ఈ ఒత్తిడికి తలొగ్గిందంటే మరి అంత దారుణం, ఇంత నిర్లక్ష్యం, ఇంత అసహనం ఇవాళ ప్రజా ఉద్యమం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేసేదాకా వచ్చిందంటే ఈరోజు ఎంతటి తప్పు జరిగింది ఈ దేశంలో అనేటువంటిది ఇది క్షమార్హం కాదు అని చెప్పి చెప్పడం చేయాల్సిన అవసరం. దీనికి అందరం కూడా మద్దతు పలకాలి. చనిపోయినటువంటి ఆ మహిళ, ఆ డాక్టర్, ఆమె కుటుంబానికి తోడుగా నిలబడాలి. యావత్ డాక్టర్లకి మనం ఈ భారతదేశంలో అందరం కూడా తోడుగా నిలబడి మరొకసారి ఇటువంటి ప్రయత్నం కానీ ఇటువంటి చర్యలు కానీ జరగకుండా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలన్నీ మేల్కొంటే తప్పకుండా వీళ్ళకి అండగా నిలబడుతుంది. అమ్మా, మేము మా ప్రభుత్వం జరిగిన దారుణాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. జరిగే ఉద్యమాలకి మేము వాళ్ళకి తోడుగా ఉన్నాం, మీకు మా యొక్క మద్దతు ఉంది అని చెప్పి నేనే స్వయంగా వెళ్ళి ప్రభుత్వం నుంచి చెప్పడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా అదే జరిగింది. కాబట్టి ఇంక ప్రత్యేకంగా మేమే పోయి కూర్చోవాలంటే ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు, మేము ప్రభుత్వంలో మంత్రులుగా ఉండి ఒక ధర్నాలోనో ఒక నిరాహార దీక్షల్లో కూర్చోవడానికి కొన్ని నిబంధనలు అడ్డు వస్తాయి రాజ్యాంగ పరంగా. కాబట్టి మద్దతు ఆ మహిళకు ఉన్నాయి. ఈనాడు డాక్టర్ల ఉద్యమానికి ప్రభుత్వం మద్దతు ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వారి సంతాపాన్ని, వారి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలపడం, మద్దతుని తెలపడం జరిగింది. ఏందన్నా 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవడానికి కారణం ఈపీఎం లేదు. 2019లో 151 స్థానాలు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ మద్దతు లేకుండా ఒక్కడే ప్రజా మద్దతు కూడగట్టుకొని నేను ఈ రాష్ట్రానికి 30 ఏళ్ల ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు నాకు ప్రజలు అని చెప్పినప్పుడు కూడా ఈవీఎంలే బలపరిచాయా నిన్ను? దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఇదే మీ ఆలోచన? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని ముందు గౌరవించడం నేర్చుకోవాలి, వాళ్ళకి పరిపాలనలో సహకరించడం నేర్చుకోవాలి. ముందు పరిపాలన అనుభవం వస్తే ఈ సమాజంలో ప్రభుత్వంలో మనం ఎలా మెలగాలో మనగలగాలో తెలుస్తుంది. కేవలం తన రాజకీయ ఉనికి కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ఉపన్యాసాలు, పత్రికా ప్రకటనలు ఇచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోపం వస్తే కొడతాడో, తిడతాడో, ఇసిరేస్తాడో ఆ భయంతో ఇక్కడికి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పాపం వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళని గురించి మేము తప్పుగా చెప్పను, కానీ వాళ్ళు కూడా పాపం పరిస్థితుల్లో ఉంటారు. అందుకని వైవి సుబ్బారెడ్డి కూడా పాపం విజయసాయి రెడ్డి పాపం అయిపోయి అసలు రావడం మానేశారు. నెల్లూరు జిల్లా ప్రజలు నమ్మి ఇక్కడికి వచ్చాడు. ఏటు తండ్రి ఏటు, కొడుకు ఏటు, మొత్తానికి ఇప్పుడు A1లో వెళ్ళిపోయి ఢిల్లీలో చేరిపోయి అసలు రావడమే మానేశారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఆయన మద్యం కుంభకోణంలో ఇప్పుడు పూర్తిగా ఇరుక్కుపోయాడు. నేడో రేపో ఆయన కూడా కటకటాలు వెనక్కిపోయే పరిస్థితి. ఇంకొక సలహాదారు. ఈ మద్యం కుంభకోణం ఎంత పెద్దదో, ఎన్ని వేల కోట్లదో, ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేశారో ఇవాళ ప్రభుత్వ సంస్థలన్నీ నివేదికలు బహుశా ఈరోజు రేపో ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాయి. పెట్టిన తర్వాత ఇంకెంతమంది సలహాదారులు ఈ ఉచ్చులోకి వస్తారో, ఈ దోపిడీలో భాగస్వాములు అవుతారో, ప్రజాధనాన్ని దోచుకొని ఇంకా మేము సలహాదారులు చెప్పుకుంటారో చూద్దాం. 1-2 రోజులే సమయం, 24 గంటల 48 గంటల అంతే సమయం, పెద్ద తేడా లేదు. సార్
ఈవీఎంలే కారణం అయితే ఈవీఎంలే రాజకీయాల్లో గెలుపు ఓటమి శాసిస్తే అయోధ్యలో బీజేపీ ఓడిపోతుందా? అయోధ్యలో బీజేపీ ఓడిపోతుందా? ఆంధ్రప్రదేశ్లో రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ని ఓడించుకుంటారా? లేదు తమిళనాడులో అన్నామలై బీజేపీ తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓడించుకుంటారా? ఏదో సాగుతుందా? ఈరోజు కాదు మంగళవారం కాబట్టి ఓటమి అంగీకరించండి అయ్యా, ఓటమి అంగీకరించండి, కారణాలు అన్వేషించుకోండి, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు సిద్ధంగా అండి. మీరు గెలిస్తే మాత్రం ప్రజలు ఓట్లు వేసినట్టు, మీరు ఓడిపోతే మాత్రం ఈవీఎం వచ్చినట్టు. మేము మా ప్రభుత్వం వచ్చినప్పుడే చెప్పాం, 5 ఫైళ్ళ మీద మొదటి సంతకం ముఖ్యమంత్రి గారు చేశారు. 5 ఫైళ్ళ సంతకాలు మొదలయ్యాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. మెగా డిఎస్సి ప్రారంభమైంది, అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి, సామాజిక పెన్షన్లను మొదలుపెట్టాం, 2వ నెల పూర్తయింది. ఏవి ఇవ్వలేరన్నారు, అన్నీ ఇచ్చాం. మొదటి నెల 1వ తారీఖు రాగానే జీతాలు ఇస్తున్నాం. ఉద్యోగస్తులందరూ సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వం పట్ల. గతంలో మేము ఎప్పుడు 1వ తేదీ జీతాలు మా ఇంటికి చేసకపోయింది లేదయ్యా అని చెప్తున్నారు. మీకు కనీసం ఇవన్నీ కనపట్లేదా? 100 రోజులు కాకముందే ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నాం, జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి అంటారా? సంక్షేమంతో అభివృద్ధి. నెల్లూరు జిల్లాలోని 3 ప్రాజెక్టులని అధికారులను పంపించి మంత్రులను పంపించి పరిశీలన చేయడం జరిగింది. రామాయపట్నం ప్రాజెక్టుని పరుగులు పెట్టించాలి, రామాయపట్నం ప్రాజెక్టు సరైన సమయంలో పూర్తి కావాలి, నిధులు సమకూర్చుకోండి అని చెప్పారు. తర్వాత జువాలజీ ఫిషింగ్ హార్బర్ రాబోయే సీజన్లో ప్రారంభోత్సవం చేయాలి, ప్రారంభోత్సవానికి నేనే వస్తున్నాను, పని పూర్తి చేయండి అని చెప్పి ఎమ్మెల్యే కమ్ కాంట్రాక్టర్ మా కృష్ణారెడ్డి గారు దగ్గర పెట్టుకొని నిధులు ఇస్తున్నాం, పనులు పూర్తి చేయమన్నారు. 3 మాసాల్లో బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభించబోతున్నాం. మేము దగదత్తి ఎయిర్పోర్ట్ ఎప్పుడుదండి? దగదత్తి ఎయిర్పోర్ట్ ఎప్పటిది? 2014లో దగదత్తి ఎయిర్పోర్ట్కి మంజూరు ఇచ్చాం మేము. ఆనాడు నేను ఆర్థిక శాఖ మంత్రిని. 19లో దీనికి 2వసారి, అంటే మొదటిసారి అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చాక మంజూరు ఇచ్చింది మేమైనా. ఇక్కడ ఈ ప్రాంతంలోనే భూసేకరణ చేయండి అని శంకుస్థాపన చేసి పైలాన్ కట్టిన వ్యక్తి ఇప్పటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 5 ఏళ్ళు ఏమయ్యారు మీరు? దగదత్తి ఎయిర్పోర్ట్ ఇక్కడ లేదు, రామాయపట్నం అన్నారు. మళ్ళీ 700 ఆడకు మార్చారు. ఆడాగట్టల భూసేకరణ చేయాల. ఇక్కడ భూసేకరణ చేసి అవసరమైనటువంటి ఇంటర్నేషనల్ రన్వేని కావాల్సిన 5 కిలోమీటర్లకు కావాల్సిన భూమిని సేకరించి పెట్టాం. ఆ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేసాం. దీన్ని కూడా మొదలు పెట్టాలి, దానికి కావాల్సిన టెండర్స్ పిలవమన్నాం. ఈ జిల్లా అభివృద్ధికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నాం. ఎక్కడా కూడా వెనకడు చేయడంలో ఈ ప్రభుత్వం ఇన్ని విధాలుగా సంక్షేమం అభివృద్ధిని 2 కళ్ళతో. నిన్న ముఖ్యమంత్రి గారు శ్రీ సిటీకి వచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగం అది. దాదాపు 15-20 వేల కోట్ల రూపాయలతో కొత్త ఫ్యాక్టరీలు, కొత్త పరిశ్రమలు, 10 వేలాది మందికి ఉపాధి అవకాశం, అంత పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించి శంకుస్థాపన చేస్తే ఈ ప్రతిపక్షానికి ఇది ఒక గుడ్డేడి చేతికి మరి రాయో రప్పో ఇచ్చినట్టుంది. కళ్ళు వాళ్ళకి పొరలు కమ్మాయి, ఏవి కనబడడంలే. కానీ మేము చెప్పింది ప్రజలు వింటారని భ్రమపడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి ఈ జిల్లా ప్రజలు చూడలేదా? సొంతలకు వచ్చింది. 3 మంత్రులను పంపించి 3 ప్రాజెక్టులను విజిట్ చేసింది, ప్రజలు తెలియలేదా? శ్రీ సిటీకి పోయి పరిశ్రమలు ప్రారంభించడం, కొత్తకి శంకుస్థాపన చేయడం, అవి ప్రజలు గమనించడం లేదా మీడియా ద్వారా? ఇన్ని రకాలుగా ఉన్నా ప్రజలు గమనిస్తున్నా మీరు గమనించడం లేదంటే కళ్ళున్న కబోదులు అనాలి మిమ్మల్ని. వైసీపీ నాయకులు కళ్ళున్న కబోదులు మీరు.
మీకు కనీసం వీటిని గ్రహించగలిగేటువంటి జ్ఞానం కూడా లేదు. కనీసం ఇప్పుడన్నా ఏదైనా ఒక ఆలయానికి పోండి, ఆలయంలో కూర్చొని ప్రార్థన చేయండి, తపస్సు చేయండి. కనీసం కొంచెం ఆ జ్ఞాన జ్యోతి వెలిగితే ఈ జిల్లాలో మేమేం చేస్తున్నాం మీకు కనబడదు. ఆ జ్ఞాన జ్యోతులైనా మమ్మల్ని చూడండి. మీకు అది కూడా రాదు, దానికి కూడా నా దగ్గరికే రావాలి. జ్ఞాన జ్యోతి వెలగాలంటే నేనే మంత్రం చెప్పాలి మీకు. కాబట్టి దానికి ప్రయత్నం చేయండి. ఎట్లా ఒకటి మీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాను. కాబట్టి కనీసం విజ్ఞతతో మాట్లాడడం అన్నా నేర్చుకోండి. మేము కూడా ఉన్నాం 4 ఏళ్ళు. మేము ఎప్పుడు ఇంత అజ్ఞానంగా మాట్లాడలేము. నోరు వచ్చి కడుపు కట్టుకొని అడిగాం, సోమశలను బతికించండి అని. పోరాడాడు శ్రీధర్, కొట్లాడాను నేను. ఏం చెప్పారా మీరు? సమాధానం చెప్పకుండా పారిపోయింది. మీరు ఇవాళ మమ్మల్ని తప్పుపడతారా? సిగ్గుండాలి మీరు మాట్లాడడానికి. కనీసం ఒక 2 ఏళ్ళు మీరు మీడియా ముందుకు రాబాకండి. ఆ తర్వాత రండి, ఏమన్నా కొత్తగా మీ మాటలు వింటారు. వాళ్ళే విసిగిపోయారు. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన కర్మబ్బా, వీళ్ళు చెప్పేది చూపించి జనం చేత మనం కొట్టుకుంటాం. కాబట్టి మీడియా వాళ్ళు కూడా విసుక్కుంటున్నారు. కొంచెం ఆగండి మీరు. ఆ 2 ఏళ్ళు మాకు వదిలేని తర్వాత చెప్తాం మీ సంగతి. మళ్ళీ స్థానిక సంస్థలప్పుడు కలుద్దాం. మీరు